మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మనం రసాయన శాస్త్రంలో నేలబొగ్గు మరియు పెట్రోలియం అనేటువంటి ఒక లెసన్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ నేలబొగ్గు మరియు పెట్రోలియం అనబడేటువంటి ఈ లెసన్ మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈ లెసన్లో మనకు ప్రధానంగా 4 సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెట్రోలియం అండ్ కోల్ అండ్ న్యాచురల్ గ్యాస్, అంటే నేలబొగ్గు మరియు పెట్రోలియం మరియు సహజ వాయువులకు సంబంధించి ఉన్నటువంటి కొంత ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని మనము ఈ మొదటి సబ్ టాపిక్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రెండవ సబ్ టాపిక్ ఏమిటి అంటే నేలబొగ్గు గురించి మాట్లాడతాం. ఆ తర్వాత పెట్రోలియం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, దాని యొక్క ఉపయోగాలు ఏమిటి, చివరిగా సహజ వాయువు, ఆ సహజ వాయువు యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏమిటి అనేటువంటి ఒక కాన్సెప్ట్ను మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో మొదటి సబ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రాథమికమైనటువంటి సమాచారము అని అంటున్నాం. సాధారణంగా సహజ వనరులు అనేటివి ఉంటాయి. సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు అనేటివి ఉంటాయి. సహజ వనరులు అంటే ప్రకృతి సిద్ధంగా మానవునికి అందుబాటులో ఉండేటటువంటి వనరులను, ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి వనరులను సహజ వనరులు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అంటే ఈ సహజ వనరుల కిందకి ఏమేమి వస్తాయంటే పెట్రోలియము, నేలబొగ్గు, అడవులు, ఖనిజాలు, వన్యప్రాణులు, ఇవన్నీ కూడా. సో అడవులు, గాలి, నీరు, నేలబొగ్గు ఇవన్నీ కూడా మానవునికి ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగానే లభ్యమవుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనము సహజ వనరులు, న్యాచురల్ రీసోర్సెస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ సహజ వనరులు వాటి యొక్క నిల్వల ఆధారంగా వాటిని మనం 2 రకాలుగా వర్గీకరణ చేస్తాం. మొదటిది ఏమిటి అంటే తరిగిపోయే సహజ వనరులు. నెక్స్ట్ రెండవ రకం ఏమిటి అంటే తరగనటువంటి సహజ వనరులు. తరిగిపోయే సహజ వనరులు అని అంటున్నాం. అంటే ఇవి మానవుడు తన అవసరాల కొరకు వినియోగించే కొలది ఈ వనరులు తరిగిపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. తరిగిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఈ వనరులు ప్రకృతిలో పరిమితమైనటువంటి పరిమాణంలో ఉన్నాయి. అంటే అపరిమితమైన పరిమాణంలో లేకుండా కొద్ది పరిమాణంలో, పరిమితమైన పరిమాణంలోనే ఉంటాయి. పరిమితమైన పరిమాణంలోనే ఈ వనరులు ఉండుట కారణంగా మానవుడు తన అవసరాలకు వినియోగించే కొలది వీటి యొక్క నిల్వలు అనేటివి తరిగిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేలబొగ్గు, పెట్రోలియము, సహజ వాయువు, అదేవిధంగా అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు ఇవన్నీ కూడా సహజ వనరులే, కాదనట్లేదు, కానీ తరిగిపోయే సహజ వనరులు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేలబొగ్గు ఉంది. ఈ నేలబొగ్గును మానవుడు తన అవసరాల కొరకు భూమి లోపల నుండి తవ్వి తీసే కొలది ఒక 100 సంవత్సరాలకో లేదా 150 సంవత్సరాలకో ఈ నేలబొగ్గు యొక్క వనరులు అనేటివి, నేలబొగ్గు అనేది తరిగిపోతుంది. అదేవిధంగా పెట్రోలియం తీసుకోవచ్చు, అదేవిధంగా సహజ వాయువు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అడవులు అని అంటున్నాం. ఇంతకుముందు ఈ భూమి పైన ఎక్కువ శాతంలో అడవులు ఉండేటివి, కానీ ఇప్పుడు చూస్తే సుమారుగా 21-22% మాత్రమే ఈ అడవులు అనేటివి ఉన్నాయి. అంటే మానవుడు తన యొక్క అవసరాల కొరకు ఈ అడవులను నరికివేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి పైన అడవుల యొక్క శాతం అనేది తగ్గుతూ ఉన్నది. అదేవిధంగా వన్యప్రాణులు కానివ్వండి, సహజ ఖనిజాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తరిగిపోయే సహజ వనరుల కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సహజ వనరుల్లో మరొక రకం ఏమిటి అంటే తరగనటువంటి సహజ వనరులు. ఇవి మానవుడు తన అవసరాల కొరకు ఎంత వినియోగించుకున్నా సరే అవి ఎంత మాత్రం కూడా తరిగిపోవు. కారణం ఏమిటి అంటే ఈ వనరులు ప్రకృతిలో అపరిమితమైన పరిమాణంలో ఉంటాయి. పరిమితమైన పరిమాణంలో కాదు, అపరిమితమైన పరిమాణంలో, చాలా ఎక్కువ పరిమాణంలో ఈ వనరులు అనేటివి ఉంటాయి. చాలా ఎక్కువ పరిమాణంలో ఉండుట కారణంగా మానవుడు ఎంత వినియోగించుకున్నా సరే ఈ వనరుల మోతాదులో ఎంత మాత్రం తరుగుదల అనేది ఉండదు. అందుకే ఈ సహజ వనరులను మనము తరగని సహజ వనరులు అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ పవర్ అని అంటాం, లేదా విండ్ ఎనర్జీ అంటాం, పవన శక్తి, గాలి అంటాం. సో ఈ పవన శక్తిని అనగా ఈ విండ్ ఎనర్జీని మానవుడు ఎంత పరిమాణంలో వినియోగించుకున్నా సరే దాని పరిమాణంలో, దాని మోతాదులో ఎటువంటి తరుగుదల అనేది మనకు కనిపించదు. అదేవిధంగా సౌరశక్తి అని అంటున్నాం, సోలార్ ఎనర్జీ.
సో ఈ భూమిపైకి పడేటటువంటి సోలార్ ఎనర్జీని మానవుడు ఎంత పరిమాణంలో వినియోగించుకున్నా సరే తిరిగి మరుసటి రోజు విండ్ ఎనర్జీ అనేది భూమిపైకి వస్తూనే ఉంటుంది. అంటే ఈ పవనశక్తి కావచ్చు, సౌరశక్తి కావచ్చు, అదేవిధంగా టైడల్ ఎనర్జీ, అలల శక్తి, ఇవన్నీ కూడా సహజ వనరుల కిందికే వస్తాయి. అయితే ఈ వీటిని ఎంత వినియోగించుకున్నా కూడా అవి ఏమాత్రం కూడా తరగవు. కాబట్టి వీటిని మనము తరగని సహజ వనరుల కిందికి చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ ప్రాథమిక సమాచారం అనేటువంటి ఈ సబ్ టాపిక్లో సహజ వనరులు అంటే ఏమిటి అంటే ఏం లేదు, ప్రకృతి సిద్ధంగా లేదా ప్రకృతిలో మానవునికి సహజ సిద్ధంగా లభించే వనరులను సహజ వనరులు అంటాం. ఈ సహజ వనరులు రెండు రకాలు: తరిగిపోయే సహజ వనరులు, తరగనటువంటి సహజ వనరులు. దట్స్ ఇట్. అవి తెలుసుకుంటే చాలు. ఆ తర్వాత రెండవ సబ్ టాపిక్ ఏమిటి అంటే కోల్, నేలబొగ్గు అని అంటున్నాం. అసలు ఈ సబ్ టాపిక్లో నేలబొగ్గు అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, నేలబొగ్గు ఏర్పడే ప్రక్రియని ఏమని పేరుతో పిలుస్తాం, ఈ నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేసినప్పుడు ఏర్పడేటటువంటి ఉత్పన్నాలు, ఏర్పడేటువంటి అనుఘటకాలు ఏమిటి, అవే కోక్కు, అదేవిధంగా కోల్తార్ మరియు కోల్ గ్యాస్, ఈ మూడు ఏర్పడతాయి. ఈ మూడింటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. అదేవిధంగా పెట్రోలియం, ఈ తదితర అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఒకసారి ఇక్కడ నేలబొగ్గు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏం లేదండి, నేలబొగ్గు ఏ విధంగా ఏర్పడుతుంది ఒకసారి చూస్తే సుమారు 300 మిలియన్ల సంవత్సరాల క్రితం. అమ్మ, ఇలాంటి అంకెలు మిమ్మల్ని ఎగ్జామ్లో అడగరు. ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, 300 మిలియన్ల లేదా 400 మిలియన్ల లేదా 40 సంవత్సరాల, 400 మిలియన్ల సంవత్సరాల అనేటువంటి బిట్లు మీకు ఎంత మాత్రం కూడా ఇవ్వరు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను ఈ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఏ విధంగానైతే మీకు మెటీరియల్ని ప్రిపేర్ చేశానో అదే విధంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం నేను ఏదైతే పీడిఎఫ్ ఇస్తానో, ఏదైతే మెటీరియల్ ఇస్తానో అదే నీట్గా ఒక్కసారి వినండి, వెంటనే ప్రింట్అవుట్ తీసుకోండి, చదివేయండి, అంతే. సో సుమారుగా వారం నుంచి 10 రోజుల్లోపే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. త్వరపడండి, బాగా చదవండి, కసిగా చదవండి. అయితే ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి సంబంధించి మీకు నేనున్నానని హామీ ఇస్తున్నాను. మీకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో, టెక్స్ట్ బుక్లో లేనటువంటి పాయింట్ను ఏ ఒక్క పాయింట్ను కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయను, మెటీరియల్లో నేను చేర్చను. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు చెప్పినప్పటికీ నేను అక్కడ మెన్షన్ చేస్తాను, సార్ ఈ పాయింట్ టెక్స్ట్ బుక్లో లేదు, అయినప్పటికీ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను అని ఆ వర్డ్ నేను డెఫినెట్గా మెన్షన్ చేస్తాను. ఓకేనండి. సుమారు 300 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాల్లో, అంటే ఎక్కడైతే భూమి లోతట్టు ప్రాంతాల్లో అంటే సముద్రం మట్టం కంటే ఇంకా కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి చిత్తడి ప్రాంతాలలో దట్టమైనటువంటి అడవులు అనేటివి ఉండేవి. ఓకేనండి. అయితే ఈ దట్టమైన అడవులు ఎక్కడైతే ఉండేవో అక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు అంటే అవి భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, వరదలు కావచ్చు, అలాంటివి సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా భూమి లోపలికి కూరుకుపోయి, అంటే ఆ దట్టమైన అడవులు ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక దట్టమైనటువంటి అడవి ఉన్నటువంటి ప్రాంతం. ఈ దట్టమైనటువంటి అడవులు ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ చెట్లన్నీ కూడా ఏమవుతాయి, భూమి లోపలికి కూరుకుపోతాయి. ఎప్పుడైతే చెట్లు భూమి లోపలికి కూరుకుపోతాయో పై భాగానంతా కూడా ఏమి వచ్చేస్తుందంటే మట్టి అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చెట్లు అనేవి ఎక్కడున్నాయి, భూమి లోపల ఉన్నాయి. సో భూమి లోపల ఎలాంటి వాతావరణ పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే అధిక పీడనము ఉంటుంది, అధిక ఉష్ణోగ్రత కూడా ఉంటుంది. భూమి లోపల ఉన్నటువంటి ఈ అధిక పీడనం, ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పాక్షికంగా మండిపోతాయి. సో అధిక పీడన ఉష్ణోగ్రతల కారణంగా భూమి లోపల ఈ చెట్లు పాక్షికంగా మండిపోతాయి. ఎప్పుడైతే చెట్లు పాక్షికంగా మండిపోతాయో అక్కడ ఏం ఏర్పడుతుందంటే నేలబొగ్గు అనేది ఏర్పడుతుంది. నేలబొగ్గు ఏర్పడేటటువంటి ఈ ప్రక్రియను మనం ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలుస్తాం. దాని పేరే కార్బోనైజేషన్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ ఇక్కడ నుంచి క్వశ్చన్ని పిక్ చేయడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. సో కార్బోనైజేషన్ అంటే నేలబొగ్గు ఏర్పడేటటువంటి ప్రక్రియను కార్బోనైజేషన్ అంటాం. అయితే నేలబొగ్గు ఏర్పడటానికి అనువైన పరిస్థితులు ఏవి అంటే అధిక పీడనము, అధిక ఉష్ణోగ్రత. అధిక పీడన ఉష్ణోగ్రత కారణంగా
భూమి లోపల చనిపోయినటువంటి ఈ చెట్లు పాక్షికంగా మండినప్పుడు నేలబొగ్గు ఏర్పడుతుంది. నేలబొగ్గు ఏర్పాటయ్యేటువంటి ఆ ప్రక్రియను మనం ఏమంటామంటే కార్బోనైజేషన్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ నేలబొగ్గు అనేది ఒక శిలాజ ఇంధనము, ఫాసిల్ ఫ్యూయల్ అని అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక నేలబొగ్గునే కాదు, నేలబొగ్గును కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి, అదేవిధంగా సహజ వాయువు కానివ్వండి, ఈ మూడింటిని మనం ఏమంటామంటే శిలాజ ఇంధనాలు అని అంటాం. సో నేలబొగ్గు, అదేవిధంగా పెట్రోలియం, అదేవిధంగా సహజ వాయువు, ఈ మూడింటిని శిలాజ ఇంధనాలు, ఫాసిల్ ఫ్యూయల్స్ అని అంటారు. అసలు శిలాజ ఇంధనాలు అంటే ఏమిటి అని అంటే ఏం లేదండి, జీవమృత అవశేషాల నుండి లేదా చనిపోయిన జీవుల శరీరాల నుండి ఏర్పడే ఇంధనాలను మనము శిలాజ ఇంధనాలు అని అంటాం. ఇక్కడ చూడండి, నేలబొగ్గు అనేది చనిపోయినటువంటి చెట్లు కూడా జీవులే కదండి. సో చనిపోయినటువంటి చెట్ల నుండి ఈ బొగ్గు అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ నేలబొగ్గు అనేది ఒక శిలాజ ఇంధనముగా మనం పరిగణించడం జరుగుతుంది. ఓకేనండి. అదేవిధంగా ఈ నేలబొగ్గులో అధికంగా ఉండేటువంటి మూలకం ఏమిటి అంటే డెఫినెట్గా కార్బన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేలబొగ్గులో అధికంగా ఉండే మూలకం ఏమిటి అంటే కార్బన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ నేలబొగ్గు ఏర్పడేటటువంటి ప్రక్రియను మనము కార్బోనైజేషన్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అదే విధముగా నేలబొగ్గును మండించినప్పుడు వెలువడేటటువంటి వాయువు ఏమిటి అంటే కార్బన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పదార్థాన్ని మండించినప్పుడు వెలువడే వాయువు ఏమిటి అంటే CO2. ఏదైనా ఒక పదార్థము పాక్షికంగా మండినప్పుడు అని అన్నారనుకోండి, సో పాక్షికంగా మండినప్పుడు వెలువడే వాయువు ఏమిటి అంటే కార్బన్ మొనాక్సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో నేలబొగ్గును మండించినప్పుడు వెలువడే వాయువు CO2, కార్బన్ డైఆక్సైడ్. అదే విధముగా ఈ నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేసినప్పుడు ప్రధానంగా 3 ఉత్పన్నాలు ఏర్పడతాయి. ఆ 3 కోక్, కోల్ తార్, అదేవిధంగా కోల్ గ్యాస్. ఇక్కడ మనం కోకు గురించి డిస్కస్ చేస్తాం, అదేవిధంగా కోల్ తార్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ కోల్ తార్ యొక్క ఉత్పత్తులు ఏమిటి అనేటువంటి అంశాన్ని, ఆ తర్వాత చివరిగా కోల్ గ్యాస్ అనేటువంటి కాన్సెప్ట్ను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వీటిలో ఫస్ట్ వన్ నేనేమంటానంటే కోక్ అని అంటున్నాను. ఈ కోక్ అనేది కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. అంటే నేలబొగ్గును శుద్ధి చేసినప్పుడు ప్రధానంగా కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ 3 వస్తాయి. వీటన్నింటి లేకల్లా కార్బన్ యొక్క కంటెంట్, కార్బన్ యొక్క శాతం అత్యధికంగా దేంట్లో ఉంటుంది అంటే ఈ కోక్లోనే ఉంటుంది. అందుకే మనం ఏమంటామంటే కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఏమిటి అంటే కోక్ అని మనం చెప్పుకుంటాం. ఈ కోక్ ఎలా ఉంటుందంటే దృఢమైన నల్లటి సచిద్ర పదార్థము అని అంటున్నాం. అంటే ఈ కోక్ అనేది దృఢంగా ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుంది, అదేవిధంగా నల్లగా ఉంటుంది, అదేవిధంగా సచిద్ర పదార్థము అంటే దట్ మీన్స్ పోరస్ మెటీరియల్. సచిద్ర పదార్థం అంటే ఈ కోక్ నందు కంటికి కనిపించని అతి సన్నని రంధ్రాలు ఉంటాయి. అతి సన్నని రంధ్రాలు ఉండుట కారణంగా నీరు అనేది ఒకవైపు నుండి, అంటే నేలబొగ్గులో ఒకవైపు నుండి మరొక వైపుకి నీరు అనేది ప్రవహిస్తుంది. సో నేలబొగ్గు అనేది దృఢముగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఇది ఒక సచిద్ర పదార్థం. ఇక్కడ నేను ఒకటే పాయింట్లో చెప్పానండి. అంతేకాకుండా ఈ నేలబొగ్గు యొక్క అనగా నేలబొగ్గును శుద్ధి చేసినప్పుడు ఏర్పడేటువంటి ఈ కోక్ దాన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ప్రధానంగా స్టీల్ తయారీలో యూజ్ చేస్తారు. అదేవిధంగా లోహ సంగ్రహణలో కూడా ఉపయోగిస్తారు. సో స్టీలు తయారీలోను మరియు లోహ సంగ్రహణలోను ఈ నేలబొగ్గు యొక్క ఉత్పన్నమైనటువంటి కోక్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ కోక్ అనేది ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. మీ టెక్స్ట్ బుక్లో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కోక్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కోక్ అనేది ఒకసారి మనం చూస్తే చూడండి, ఇది ఒక దృఢమైన నల్లటి సచిద్ర పదార్థం. సో దృఢంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, సచిద్ర పదార్థం. ఇది కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం అంటున్నాడు. అంటే కార్బన్ యొక్క శాతం ఈ కోక్లో ఎక్కువగా ఉంటుంది అని దాని అర్థం. అదేవిధంగా దీనిని స్టీలు తయారీలోను పలు లోహాల సంగ్రహణలోను ఈ కోకును ఉపయోగిస్తారు అని మనకి ఇక్కడే ఇవ్వడం జరిగింది అని అంటున్నాను. ఓకేనండి. సో ఈ పాయింట్ ఒకసారి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు డయాగ్రామ్ సక్రమంగా ఇవ్వలేదు, సో వర్క్ టూకీగా అలా ఇచ్చేసాడు. మీరు దాన్ని మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో పాయింట్కి వచ్చేస్తే నెక్స్ట్ వన్ కోల్ తార్ అని అంటున్నా.
కోల్తారు. సో ఈ కోల్తారు ఎలా ఉంటుందంటే ఇది చిక్కనైనటువంటి పదార్థం. గమనించండి, కోక్ అనేది ఘన పదార్థం, ఇది దృఢమైనటువంటి పదార్థం, ఘన స్థితిలో ఉంటుంది. కానీ కోల్తార్ అనేది చిక్కనైన పదార్థము. అంటే ఇది దాదాపుగా ఏ స్థితిలో ఉంటుందంటే ద్రవ స్థితిలో ఉంటుంది, లిక్విడ్ స్టేట్. సో కోక్ అనేది ఘన స్థితిలో ఉంటుంది, కోల్తార్ అనేది కొద్దిగా ద్రవ స్థితిలో ఉంటుంది, అంటే చిక్కనైనటువంటి పదార్థం. అంతేకాకుండా ఇది దుర్వాసనను కలిగి ఉంటుంది, చెడు వాసనను కలిగి ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఇది సుమారుగా 200 పదార్థాల మిశ్రమం అండి. సో కోకు యొక్క నేలబొగ్గు యొక్క ఏ ఉత్పత్తి అనేక పదార్థాల మిశ్రమము అంటే ఆన్సర్ ఏమవుతుందంటే కోల్తార్ అని అంటున్నాం. అయితే ఈ కోల్తార్ను ఉపయోగించి అనేక రకాలైనటువంటి పదార్థాలు తయారు చేస్తారు. కోల్తార్ యొక్క ఉత్పత్తులు కొన్ని మనం చెప్పుకుంటే కృత్రిమ అద్దకాలు, సింథటిక్ డైస్ అని అంటాం. అంటే కృత్రిమ అద్దకాలు అంటే సింథటిక్ డైస్, రంగులు అనుకోవచ్చు. అదేవిధంగా ఔషధాలు కానివ్వండి, పరిమళ ద్రవ్యాలు అంటే దట్ మీన్స్ పర్ఫ్యూమ్స్ కానివ్వండి, ప్లాస్టిక్లు, పెయింట్లు, పేలుడు పదార్థాలు, ఇంటి పైకప్పుకు మనం ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు బోధకొట్టాలు వర్షం పడేటప్పుడు నీరు కారుతుంది. ఆ బోధకొట్టాల పైన వర్షపు నీరు కారకుండా నల్లటి పట్ట వేస్తారు. అలాంటి పట్ట దేని నుంచి తయారు చేస్తారు అంటే కోల్తార్ నుండే తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫోటోగ్రాఫిక్ పదార్థాల తయారీలో కూడా ఈ కోల్తారును ఉపయోగించడం జరుగుతుంది. అంటే కోల్తారును ఉపయోగించి అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. ఆ ఉత్పత్తులు ఏవి అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా మాతులు మరియు ఇతర కీటకాల నుంచి బట్టల సంరక్షణకు ఉపయోగించేటువంటి నాప్థలిన్ గోళీలను కూడా ఈ కోల్తార్ నుండే తయారు చేస్తారు. అదేనండి, వాష్ బేసిన్లో ఉంటాయి కదా నాప్థలిన్ గోళీలు, నాప్థలిన్ ఉండలు, వాటిని కూడా ఈ కోల్తార్ నుంచే తయారు చేస్తారు. ఇంతకు ముందు కాలంలో మనం రోడ్లను వేయడానికి ఈ కోల్తారును ఉపయోగిస్తున్నాం. కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలలో రోడ్లను వేయడానికి ఈ కోల్తార్ స్థానంలో బిటుమెన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ బిటుమిన్ అనేది నేలబొగ్గు యొక్క ఉత్పన్నం కాదు, ఇది ఒక పెట్రోలియం యొక్క ఉత్పన్నం. గుర్తుపెట్టుకోవాలి, ఇది కోల్తారు అనేది నేలబొగ్గు యొక్క ఉత్పన్నం. కానీ ప్రస్తుత కాలంలో తారు రోడ్లను వేయడానికి కోల్తారు స్థానంలో పెట్రోలియం యొక్క ఉత్పన్నమైనటువంటి బిటుమెన్ అనే దానిని ఉపయోగిస్తున్నారు. సో ఇక్కడ నేను ఏ అంశాలను చర్చించాను అంటే నేలబొగ్గు యొక్క ఉత్పన్నాలు, కోకు కావచ్చు, అదేవిధంగా కోల్తార్ కావచ్చు, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాను. అదేవిధంగా కోల్తార్ యొక్క ఉత్పత్తుల గురించి నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్ కోల్ గ్యాస్ అని అంటున్నాను. కోల్ గ్యాస్ ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, నేనేమంటున్నానంటే కోకు ఇది ఘన పదార్థం, కోల్తార్ ఇది ద్రవ పదార్థం, నెక్స్ట్ కోల్ గ్యాస్ ఇది వాయు పదార్థం. చూడండి, అంటే నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేసినప్పుడు 3 స్థితులలో ఉన్నటువంటి పదార్థాలు వెలువడతాయి. ఒకటి ఘన పదార్థమైనటువంటి కోక్, కొద్దిగా చిక్కని ద్రవ స్థితిలో ఉన్నటువంటి కోల్తారు, అదేవిధంగా వాయు స్థితిలో ఉన్నటువంటి కోల్ గ్యాస్. అయితే ఈ కోల్ గ్యాస్ అనేది ఏ ప్రక్రియ ద్వారా వెలువడుతుందంటే నేలబొగ్గు అంటే కోల్ అండి. ఈ నేలబొగ్గు నుంచి కోక్కును మనం పొందాలి అని అనుకున్నప్పుడు జరిపేటటువంటి ఆ ప్రక్రియలో ఈ కోల్ గ్యాస్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. సాధారణంగా ఈ కోల్ గ్యాస్ను నేలబొగ్గును ఎక్కడైతే శుద్ధి చేస్తారో ఆ నేలబొగ్గును శుద్ధి చేయు కేంద్రాలకు దగ్గరలో ఉన్నటువంటి అనేక కర్మాగారాలలో ఇంధనముగా ఉపయోగిస్తారు. సో నేలబొగ్గును శుద్ధి చేయు కేంద్రాలకు పరిసరాలలో ఉన్నటువంటి ఇతర కర్మాగారాలలో ఇంధనముగా ఏ గ్యాస్ను ఉపయోగిస్తారంటే కోల్ గ్యాస్ను ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ కోల్ గ్యాస్ను మొట్టమొదటిసారిగా 1810లో లండన్లోను, 1820 న్యూయార్క్లోను వీధి దీపాలను వెలిగించడానికి ఉపయోగించడం జరిగింది. అయితే అంటే ఇక్కడ మనం ఏమని గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా ఈ కోల్ గ్యాస్ను వీధి దీపాలను వెలిగించడానికి అనగా కాంతిని ఉత్పత్తి చేసే పదార్థముగా, కాంతి జనకంగా ఉపయోగించారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ కోల్ గ్యాస్ను కాంతి జనకముగా కంటే కూడా ఉష్ణ జనకముగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొదట్లో ఈ కోల్ గ్యాస్ను ఉపయోగించి వీధి దీపాలను వెలిగించడానికి అనగా కాంతి జనకముగా ఉపయోగించారు. ప్రస్తుత కాలంలో ఈ కోల్ గ్యాస్ను కాంతి జనకముగా కంటే కూడా ఉష్ణ జనకముగా అంటే ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే పదార్థముగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నేలబొగ్గు యొక్క ఉపయోగాలు ఏమిటి అనేది మనం చూసుకోవాలి. జస్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి నేను ఈ పాయింట్లో డిస్కస్ చేస్తున్నాను. కానీ ఈ నేలబొగ్గు యొక్క ఉపయోగాలు అనేటువంటి ఈ 3 పాయింట్లలో క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకేనండి. సో ఆహారాన్ని వండటానికి అనేక పరిశ్రమలలో నేలబొగ్గును ఇంధనముగా మనం ఉపయోగిస్తున్నాం.
నేలబొగ్గు సహాయంతో నీటిని మరిగించి నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి రైళ్లను గతంలో నడిపేవారు. అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్స్, వాటిలో నేలబొగ్గును మండించడం ద్వారా ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఆ ఉష్ణం నుండి దేన్ని ఉత్పత్తి చేస్తున్నారు? విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అందుకే ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో నేలబొగ్గును మండించి తద్వారా ఉత్పత్తి అయ్యే ఉష్ణం నుండి విద్యుత్తును తయారు చేస్తున్నారు. అందుకే ఆ కేంద్రాలను థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ అంటే ఉష్ణం ద్వారా విద్యుత్ ఉత్పత్తి. అయితే ఆ ఉష్ణం ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్, నేలబొగ్గును మండించడం ద్వారా వస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ నేలబొగ్గు అనేటువంటి ఈ కాన్సెప్ట్లో ఒకవేళ ఎగ్జామినర్ క్వశ్చన్ని పిక్ చేయడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంది అని అంటే ఏం లేదు. నేలబొగ్గు ఏర్పాటయ్యేందుకు అవసరమైనటువంటి పరిస్థితులు ఏమిటి? ఎస్, అధిక పీడనము, అధిక ఉష్ణోగ్రత. నేలబొగ్గు ఏర్పాటయ్యే ప్రక్రియ పేరు కార్బోనైజేషన్. నేలబొగ్గు ఒక శిలాజ ఇంధనము. నేలబొగ్గులో అధికంగా ఉన్న మూలకం కార్బన్. నేలబొగ్గును మండించినప్పుడు విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేసినప్పుడు వెలువడే ఉత్పన్నాలు కోకు, కోల్తారు, అదేవిధంగా కోల్ గ్యాస్. వీటన్నింటి గురించి కూడా నేను ఇక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే టెక్స్ట్ బుక్లో కోల్తారు గురించి ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు? సో కోల్తారు ఇది దుర్వాసన కలిగిన నల్లని చిక్కనైనటువంటి పదార్థం. ఇది సుమారుగా 200 పదార్థాల మిశ్రమం. ఈ కోల్తారు నుండి పొందినటువంటి అనేక పదార్థాలు మన నిత్య జీవితంలో ముడి సరుకుగాను అనేక రకాలైన పదార్థాల్లో ఉపయోగపడతాయి అంటున్నాడు. కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, వీటిలో ప్రతి ఒక్క పాయింట్ను నేను మెటీరియల్లో ఇవ్వడం జరిగినది అనేటువంటి ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో రోడ్లను వేయడానికి కోల్తార్ స్థానంలో దేన్ని ఉపయోగించారు? యాస్ బిటుమిన్ అనేటువంటి పెట్రోలియం ఉత్పత్తిని వినియోగిస్తున్నారు అని ఆల్రెడీ మీకు చెప్పాను. అదేవిధంగా కోల్ గ్యాస్ చూడండి. కోల్ గ్యాస్ సో నేలబొగ్గు నుండి కోక్కును పొందడానికి జరిపే ఒక ప్రక్రియలో ఈ కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఓకేనండి. ఈ కోల్ గ్యాస్ను 1810లో లండన్లోను, 20లో న్యూయార్క్లోను ఈ కోల్ గ్యాస్ను ఉపయోగించి వీధి దీపాలను అనగా ఎక్కువగా కాంతి జనకముగా ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం కాంతి జనకముగా కంటే ఉష్ణ జనకముగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఒక పాయింట్ మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, నేలబొగ్గుగా మారేటువంటి ప్రక్రియను కార్బోనైజేషన్ అంటాం. నేలబొగ్గు అనేది ఒక శిలాజ ఇంధనము అనేటువంటి పేరుతో పిలుస్తాం. సుమారుగా 300 మిలియన్ల సంవత్సరాల క్రితం అని చెప్పాను. అధిక పీడన ఉష్ణోగ్రతల ప్రభావం అనేటువంటి పాయింట్ని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించుకుంటూ జాగ్రత్తగా ఒకసారి చూడండి, నీట్గా వినండి. సార్ నేనేమంటున్నానంటే 100% టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లోనే ఎక్కడైతే ఎగ్జామినర్ క్వశ్చన్ని పిక్ చేయడానికి అవకాశం ఉంటుందో, క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందో అలాంటి ఎలాంటి పాయింట్ని కూడా నేను మిస్ చేయకుండా మెటీరియల్లో ఇస్తాను, అదే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ.